ఇప్పుడు ఈ మధ్య ప్యాషన్ ఏంటంటే దీపంలో నూనె వేసి, ఒత్తి వేసి వెలిగించడం మానేశారు. రెడీమేడ్‌లో క్యాండిల్స్ దొరికేస్తున్నాయి. అంటే అవును. వాళ్ళకి టైం లేక కావచ్చు, లేదంటే ఇంకేదైనా రీజన్స్ కావచ్చు. అలా వెలిగించొచ్చంటారా? అంటే వెలిగించొచ్చు, వెలిగించకూడదు అని చెప్పేటప్పుడు కంటే గూడా, నూనెతో చేసిన దీపానికి ఎక్కువ రిజల్ట్స్ ఉంటది. ఈ ఓకే. దీంతో రిజల్ట్స్ ఉండదనేం కాదు. ఫస్ట్ ఒక విషయం చెప్తానన్న. దీపం అనేది డైలీ కూడా ఇంట్లో పెట్టుకోవటం వల్ల, ఆ దీపం అంటే అగ్ని. హ్మ్. అగ్ని వల్ల ఏమవుతుందంటే, ఆ స్థలంలో ఉన్న చెడుని కొంచెం కాల్చివేసే శక్తి ఒక దీపానికి ఉంటది. ఓకే. దీపం పెట్టుకోవడానికి మొదటి రీజన్ అదే. అది మన ఏ రూమ్‌లో ఎక్కడైనా సరే చక్కగా ఎవ్రీడే గనక మనం ఇంట్లో గనక దీపాలు గనక పెట్టుకుంటే ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్‌లో, హుహు. ఆగ్నేయంలో గాని ప్రతిరోజు మన ఇంట్లో దీపం పెట్టుకుంటే అక్కడ చుట్టీతా ఉన్న చెడుని ఛేదించే శక్తి ఒక దీపానికి ఉంది. ఓకే. కాబట్టి అది ఆయిల్‌తో పెట్టుకుంటే అంటే కొబ్బరి నూనె పెట్టుకోరు ఎవరు కదా! మనకి అవును. జనరల్ కొబ్బరి నూనె వంటకి కూడా కొంతమందే వాడతారు ఇక్కడ. అవును. మన దగ్గర ఆయిల్ ఎప్పుడు కూడా నువ్వుల నూనెతో వాడతారు. సో, అలాగే నువ్వుల నూనె మనకి మంచిదనమాట. నూనె పరంగా అంటే హుహు. నువ్వుల నూనెతో వచ్చే అగ్ని వల్ల వెలువడే ఆ చిన్న ఆ కాంతి అక్కడున్న చెడును తొలగిస్తది. ఓకే. కాబట్టి నూనె దీపానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. లేకపోయినా క్యాండిల్ నుంచి కూడా అగ్నే కదా వచ్చేది. అవును. దాని వల్ల కూడా లాభం ఉంటది. అసలు లేదు అంటానికి లేదు. ఏదైనా అగ్ని వచ్చేదాని ప్రతి అగ్ని నుంచి కూడా మనకి ఉపయోగం ఉంటది. ఆయిల్ దీపం అయితే ఇంకొంచెం బెటర్. అండ్ రెండోది ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి, హ్మ్. ఇదే సందర్భం కాబట్టి చెప్తున్నా. మనకి ఇంతకు ముందు మట్టి మట్టి కుందుల్లో దీపాలు ఎలిగించేవాళ్ళు. హుహు. ఇప్పుడు అవన్నీ కూడా మారిపోయినాయి అవును. గదా! ప్రమిదలు, మట్టి ప్రమిదలు ఆ! తీసుకొచ్చి సో, దాంట్లో కాబట్టి వీలైతే మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో చక్కగా దూదితో చేసి ఒత్తు వెలిగించుకుంటే మంచిది. ఇంకా ఓకే. మనకి ఇల్లంతా పెట్టుకోవటం వల్ల ఏమవుతది, మనం రోజు పెట్టం గదా దీపాలు. కనీసం సంవత్సరంలో ఇట్లా ఒక్కసారన్నా మొత్తం ఇల్లంతా పెడితే ఇంట్లో ఎక్కడన్నా చెడు గనక ఉంటే అది పోయేదానికి అవకాశం ఉంటదనమాట. నెగెటివ్ ఎనర్జీ అనేది బయటకొస్తుంది. ఎగ్జాక్ట్‌లీ.